महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां गुरवे सर्वलोकानां विशते भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अज्ञानज्ञानतीर्थं तुर्यातीर्थं विवेकिनां सर्वेषां सुकरं तीर्थं भारती तीर्थमाश्रये विद्याविनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्त तत्त्वज्ञं विदुषेखर भारतीम् सच्चिदानन्दरूपाय विष्णुत्यादिहेतवे तापत्रयेनां श्रावयन् श्रीकृष्णाय नमः। नारायण नमस्कृतं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। हरये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। 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 श्रीमात्रे नमः। 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 शिवाय गुरवे 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 हरे नमः। हरे नमः। ఉదయాన్నే అంధకుడి బాధ గురించి చెప్తుంది. అంధకాసుర దేవుడి వాడు ఎవడో కాదు, మనమే శూలం మీద పెట్టి వాటిని ఊరేగించాడు. ఊరేగించిన తర్వాత వాడికి జ్ఞానం కలిగింది. కలిగిన తర్వాత వాడిని అనుగ్రహించాడు. అంధకారంలో ఉండే మనల్ని కూడా పరమేశ్వరుడు అదే విధానంలో ఆయన యొక్క ఓంకారం రూపంలో ఉండే ఆ శూలం ఏదైతే ఉందో శబ్ద బ్రహ్మమునందు వాక్కుల ద్వారా తిప్పి బ్రహ్మజ్ఞానాన్ని అందించి అంధకము అనేటటువంటి అంటే చీకటి అనేటటువంటి అంధకారాన్ని తీసేసి మనందరినీ కూడా స్వస్వరూపాన్ని సంధానించేట్టుగా తయారు చేస్తాడు స్వామి. మనకి ఆయనకి అభేదము అనే స్థితి శబ్ద బ్రహ్మం వల్ల మాత్రమే కలుగుతుంది.
కాబట్టి శబ్దాలు చాలా ప్రధానం. శబ్దాన్ని చాలా గౌరవించాలి. గౌరవనీయమైన శబ్దాన్ని గ్రహించాలి. శబ్దాన్ని గౌరవించాలి. గౌరవనీయమైనటువంటి శబ్దాన్ని మాత్రమే గ్రహించాలి, ప్రకటన చేయాలి. ఎందుకయ్యా అంటే శబ్దం ఎంత గొప్పది అంటే, ఓ సందర్భంలో మహాభక్తుడు, మంచి ఛందస్సు తెలిసిన వాడు కాళిదాసు, అమావాస్య అన్నాడు పౌర్ణమి. ఆయన నోటి అందరూ నవ్వారు. అమ్మవారు ఆవిడ యొక్క ఆటంకం అడ్డు వేసింది. చంద్రుడు ఆ రోజు కనపడుతున్నాడు. ఎందుకు? కాళిదాసు మాట అర్థం కాదు. కాళిదాసు మాట అబద్ధం కాదు. శబ్దానికి అంత ప్రధానం. శబ్దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడి మాటని అమ్మ తప్పలేకుండా జాగ్రత్తగా ఇస్తుంది. అందుకని పొదుపుగా తెలివిగా శబ్దాన్ని మాట్లాడాలి. ఎంత సరదాగా మాట్లాడకుండా నియంత్రణ కోరుకోవాలి. ఎంత దుఃఖంతో మాట్లాడుకుంటా నియంత్రణ కోరుకోవాలి. ధర్మరాజు దగ్గరికి నిండు సభలో కీచకుడు పాంచాలను అవమానించబోతున్నాడు. అవమానించేటువంటి సమయంలో అక్కడ ధర్మరాజు నాడు మిగతా ఉన్నాడు. రాజు చెప్పాడు విరాట, ఆయన ఈ సభని నిలబెట్టిన వాడిని నువ్వు నిలబెట్టినటువంటి సభ పరువు నువ్వే తీయకు. ఏదైనా ఉంటే కామం మోహం చొప్పుగా చూసుకో, సభలో నలుగురు ముందు చేయకూడదు అని చెప్పి పంపించేశాడు. పంపిస్తే ద్రౌపది అక్కడే నిల్చోనుంది. సభలో నిల్చోనున్నప్పుడు ధర్మరాజు మాట అన్నాడు, ఇంతమంది సభలో ఉంటే ఇక్కడ నిల్చున్నావు, నువ్వు నాట్య కట్టేవా అని ప్రశ్న వేశాడు. ఎందుకు ఇంతసేపు సభలో ఉన్నాం? అయిపోయింది, రాజు చెప్పింది చెప్పేది అయిపో. ఒళ్ళు మండిపోయింది. కానీ అంత దుఃఖంలో ఆమె ఒక్కసారి తోడు తెచ్చి, ఏమిటి నేను ఆ దృఢ మహారాజు పుత్రులు పుత్రికని, పంచపాండవులని భార్య అని, అంతటి దాన్ని ఈ దరిద్రాన్ని నేను అనుభవించాల్సిన నోరు చేస్తే దుఃఖంలో మళ్ళీ ఎవరు చెప్పకుండా 12 ఏళ్ళ అజ్ఞాతవాసం, 12 ఏళ్ళ వనవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం. దుఃఖంలో కూడా నోరు జారకుండా ఆ తల్లి సమాధానం చెప్పింది, కానీ విషయం బయటపడకుండా చెప్పింది. అలా మాట్లాడటం అలా వేరు కూడా. ఆమె ఏమందంటే, ఏం చేస్తానులే స్వామి, నేను కట్టుకున్న నా మగడు మహా గొప్ప చూడగాడే నేను ఉండాల్సి వచ్చింది. ఎంత గజ చూడగాడయ్యా అంటే పెళ్ళాన్ని కూడా చూడలు పెట్టాడు. నేనంతా గజ చూడగాడు. నాకు ఈ సభల్లో నేను ఎందుకు తెలుసుకుంటాను అండి, అయ్యా తప్పైపోయింది, క్షమించండి అని వెళ్ళిపోయింది. పేరు చెప్ప బయటికి రానిరా రహస్యాన్ని, కానీ గుట్టు బయటపడిపోతుంది. ఆ రహస్యాన్ని దాచుకోవడం, మాటని పొదుపుగా మాట్లాడటం తెలియకూడదు. భగవంతుడు మనం నుంచి దేనికి రక్షిస్తాడండి? మనస్సులో ఆర్థం ఉండి మాట సక్రమంగా ఉంటే అప్పుడు వచ్చి ఆయన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాక కూడా మాట బాగుండాలి. దేవతలు వరం ఇవ్వాలి అంటే మాట. అవునా? ఏ కార్యక్రమాలకైనా మాట ప్రధానం. ఓ పెళ్లి చూపులు చూసేటప్పుడు మాట్లాడటానికి ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం. వృధాయి మాట మాట్లాడలేదు, అలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. జనకుడు సీతా అమ్మవారిని రామచంద్రమూర్తి గారికి అప్పచెప్తున్నాడు. దశరథుడికి అందరికీ అప్పచెప్పేటప్పుడు ఎంత తేలిగా మాట్లాడతాడంటే జనకుడు, నాయన రామ, మీ కోసల దేశం వాళ్ళందరూ ఇంగితజ్ఞులు, మా మిథిలా దేశం వాళ్ళు భావాభిజ్ఞులు. భావాభిజ్ఞులు అంటే ఏమిటో తెలుసా? మీ మనసులో ఏదైనా ఉందనుకో, మా అమ్మాయికి చెబితే తప్ప అర్థం కాదు. భావం చెప్తే నువ్వు ఏం కావాలంటే అది చేసి పెడుతుంది. కాబట్టి చెప్పి చేయించుకో.
నా కూతురు చెప్తుంది అనుకుంటాను. నీ కోసల దేశంలో వాళ్ళందరూ ఇంటి కట్టుకుంది, చెప్పకుండానే మనసులో ఏముందో తెలుసుకోగలిగిన వాళ్ళు. కాబట్టి మా అమ్మాయి అన్నీ నీకు చెప్తుంది అనుకో, ఆ మనసులో ఏముందో గుర్తించి నువ్వు ఆమెకి ఏం కావాలో చేస్తున్నావు. మీరు అప్పగింతలు చెప్తున్నాడా లేకపోతే సందేశం ఇస్తున్నాడా? ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు చూడండి వాళ్ళు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అలా అప్పచెప్పాలి అమ్మాయి. కాబట్టి మాట చాలా ధారం, జాగ్రత్తగా మాట్లాడాలి. పెద్దలతో మాట్లాడేటప్పుడు మరీ కొలుచుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకసారి భక్తులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు అని చాలా మహాపండితులు, అద్వైత వేదాంత సింహం. ఆంధ్ర రాష్ట్రంలో ఇలా వేళ్ళు మడవాలంటే అగ్రగణ్యంలో ఉంటాయి దేశంలోనే. వారికి నేను ఫోన్ చేశాను. మాటల్లో అమ్మగారికి నా పాదాభివందనాలు చెప్పండి. ఏముంది పెద్ద, అందరం వాడే మాట. నాయన ఇప్పుడు అమ్మగారికి నీ పాదాభివందనాలు అవసరం అంటావా అన్నాడు. ఎంత అర్థమారితే ఏంటి అది కాదు గురువు గారు నా ఉద్దేశం. అమ్మగారికి నా సాష్టాంగ తెలియకచ్చని మనసులో అదే ఉంది. వాక్కుల దోషం వస్తే వచ్చి వస్తాను. ఒక్క చిన్న పొరపాటు ఎంత దారుణమైన అపార్థానికి. అప్పుడు నాతోటి వారన్న మాట ఏమిటో తెలుసాము, చాలా అభివృద్ధిలోకి వస్తున్నారు, పీఠాల పక్షం కూడా మీరు మాట్లాడుతున్నారు, మిగతా ఎవరైనా వేరే తప్పు మాట్లాడితే నేను చెప్పుకుందేమని కాదు, కానీ మీకు చెప్పకపోతే దోషం చేస్తున్నాను. అందుకని మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కోసం ఈ మాట చెప్పా, కానీ మీకు తెలియదనో మీ మనసులో దురభిప్రాయం ఉందనో చెప్పలేదు. మాటకి అంత ప్రాధాన్యత. జాగ్రత్తగా కొలిచి దిద్దుకొని ఎలా మాట్లాడాలి మనం చెప్పుకున్నాం. మనం ఆడ పులి దాని పిల్లని నోట్లో ఎట్లా గట్టిగా పట్టుకుంటే పిల్ల చచ్చిపోతుంది, మెత్తగా పట్టుకుంటే అది ఉరికి నోట్లో జారి పట్టుకోవాలి. దానికి గాయం కాకూడదు, జారి కాదు. అక్షరాన్ని ఒడిసిపెట్టి మాట్లాడాలి. కాబట్టి ఈ దేవతలందరూ వచ్చినప్పుడు ఆ విధంగా ఆ స్థుతి ఇదంతా ఎప్పుడు వస్తుంది? శివుడి శివులం శబ్ద బ్రహ్మం అంటే ఎదుటి వాళ్ళ నోట్లో నుంచి శబ్దంగా మనం చేరితే మనల్ని మనం దిద్దుకుంటాం. ఈ తప్పులు చేయకుండా ఎప్పుడు మనల్ని మనం దిద్దుకుంటూ ఉండాలి. ఇక రోగాలు లేకుండా సంశయాలు తొలగిపోయి దేవతలతో బాగా పూజింపబడుతూ నందీశ్వరుడికి అనుచరునిగా అన్ని దుఃఖాల నుండి విడబడిన వాడే నివసించు దేవదేవుడైన శంకరుడు ఇట్లా చెప్పగానే దేవతలందరూ గణాధిపతి గొప్ప రాక్షసుడైన అంధకాసురుణ్ణి శివుడి సన్నిధానంలోనే 1000 మంది సూర్యుల తేజస్సుతో సమానునిగా, త్రినేత్రునిగా, చంద్రకళ గుర్తున్నవాడిగా, నీలకఠునిగా, జటాజూటమున్న శిరస్సు కలిగి శూలవంద ఆసక్తి గల హస్తం ఉన్నవాడిగా చూసినాడు. అంటే పరమేశ్వరుడు అంతటి వాడైపోయాడు ఈ జీవుడు. అంధకారం పోగాడు. అది మాట మళ్ళీ రెండోసారి నేను చదవడానికి కారణం, అంధకాసురుడు అంధకము అనే అంధకారం అనే పోగానే పరమేశ్వరుడు. ఈ జీవుడికి పరమేశ్వరుడికి అభేదం. అంధకారం వల్ల, అజ్ఞానం వల్ల నేను అది వేరు. కానీ రెండు ఒకటే. అది పరమేశ్వరుడు కూడా అలాగే చేశాడు. ఓ మహాదేవ, మీ ప్రభావం చాలా గొప్పదైన, చాలా ఉచితమైనది కూడా. గొప్పవాడు వాళ్ళ బంధువుల దోషాలను చూడండి. వాడికి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు తప్పు చేసిన ఆ తప్పును చూడండి. గొప్పవాడు లేవు, వారిలోని గుణాలను మాత్రమే గ్రహిస్తారు. ఇలా అనగానే గణేశ దేవత శ్రేష్ఠుడైన భైరవుడు విష్ణువుతో అంధకుడితో కూడా శంకరుడి దగ్గరికి వెళ్ళాడు. అంధకుడితో కూడా తన వద్దకు వచ్చిన విష్ణువుని చూసి మాతృగణాలతో కూడా శివుడు సంతోషించాడు. చూసి మాతృగణాలన్నిటితోటి కలిసి పరమేశ్వరుడు చాలా సంతోషించాడు. ఆ శివుడు ఎంత వాడో చూడండి. ఈ గణేశ దేవుణ్ణి, భైరవుణ్ణి, సప్తమాతృకల్ని కూడా జయించగలిగాడు. ఈ జీవుడు కూడా
వాళ్ళందరినీ జయించాక అప్పుడు పరమేశ్వరుడు శబ్దబ్రహ్మని. అంటే మన పద్ధతి, మనం మనం జీవించే విధానము చాలా క్రమ పద్ధతిగా దోషరహితంగా జీవిస్తుంటే శబ్ద బ్రహ్మం వల్ల ఆయన అనుగ్రహిస్తాడు వాళ్ళని. అలాంటి జీవనం అని చెప్తూ హిరణ్యాక్షుడి కుమారుడైన అంధకాసురుని ఈశ్వరుడు ఆయన చేత పట్టుకొని పార్వతీ నివసించిన విమానం దగ్గరికి వెళ్ళాడు. చేతిలో పట్టుకొని పార్వతి ఉండేటువంటి విమానం దగ్గరికి వెళ్ళాడు. పార్వతి ఆమె దగ్గరికి వచ్చిన భర్తకు సంసార తాపాన్ని నివారించే వాడిని చూసి అంధకుడితో కూడా ఉన్న శివుణ్ణి కుశల ప్రశ్నలు వేసింది. అంధకుడిపై అనుగ్రహ దృష్టిని ప్రసరింపజేసింది. తర్వాత అంధకుడు భగవంతుడి పక్షాన మహేశ్వరుని చూశాడు. నేలపై సాష్టాంగం చేశాడు. ఆమె పాదపత్వాలకు నమస్కరించాడు. ఈశ్వరునికి ఇల్లానైనది జన్మ రాహిత్యం గల శైలజకి నమస్కరించాడు. ప్రధాన తత్వం అంటే మ్యాటర్, సత్వ రజస్ తమో గుణాలు మూడింటికి మూలమైనటువంటి దాన్ని ప్రధాన శక్తి అంటారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడు ఈ మూల ప్రకృతి నుంచి మూడుగా విభజించబడ్డాయి. ఈ విభజించబడినటువంటి మూడు మూల శక్తి అంటే నీళ్లలో ఉండేటటువంటి శక్తికి, వాయువులో ఉండేటటువంటి శక్తికి, సూర్యుడి నుంచి వచ్చే శక్తికి, అలాగే ఆకాశంలో ఉండే శక్తికి, భూమికి ఉండే శక్తికి 5 శక్తులైనా ఈ 5 శక్తులు విభిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ 5 శక్తులకి మూలమైన శక్తిని పదార్థం అంటారు. ఈ 5 సత్వరజస్తమో గుణాల్లో ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆత్మతత్వం తెలుసుకున్నాడో అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడు, బయట మాయగా చూసే సగం బుద్ధి కాకుండా మిగతా సగమైనటువంటి ఆత్మ చైతన్య బుద్ధి ఉంది కదా అమ్మవారు, ఆ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాడు. అంటే పరమాత్మ సగం, ప్రకృతి సగం. కాబట్టి ప్రకృతి దగ్గరికి తీసుకోవాలంటే అమ్మవారి విమానం దగ్గర తెచ్చోబెట్టాడు. అందరికీ వాడి ఆవిడ ఇంకా అనుగ్రహించింది. అక్కడి నుంచి పరబ్రహ్మ పట్ట మహిషిగా ఆవిడ వీడిలో ఎప్పుడు ఆత్మతత్వం ఉండేట్టు అనుగ్రహించింది. ఏమైంది, ఇప్పుడు వెలుగుతో ఉన్నప్పుడు ఆత్మతత్వమే కనిపిస్తుంది, కలలు కంటున్నప్పుడు ఆత్మతత్వమే కనిపిస్తుంది, మొద్దు నిద్రపోతున్నప్పుడు కూడా ఆత్మతత్వమే మిగులుతుంది. అదే ఈ కథ సారాంశం. శుద్ధ వేదాంతం, పరిమాణ మాటలు ఏమీ లేదు. కథ విన్న వాడికి ఏమర్థం కాదు. అందట్లేంట్రా శివుడేంటి, శివుడు మళ్ళీ అమ్మవారి విమానం దగ్గర తీసుకెళ్ళటం ఏంటి, మళ్ళీ ఆమె కరుణా దృష్టితో చూడటం ఏంటి, శివుడికి అవసరం అంతా ఉందా, పిలిస్తే వస్తుంది అమ్మవారు కాదు. ఆడవాళ్ళని కూడా గౌరవించాలి, అది పరమేశ్వరుని చూసి నేర్చుకోవాలి. ఒకడు వచ్చి భక్తుడైతే ఆమె మళ్ళీ భార్య దగ్గరికి తాను తీసుకెళ్ళారు ఆ ఉండే ప్రదేశాన్ని. అది పరస్పరమైన ప్రేమ, అలా ఉండాలి దాంపత్యం అనేది. దాంపత్యంలో భార్య భర్తని గౌరవించాలి, భర్త భార్యని గౌరవించాలి. అలా గౌరవించేట్టుగా భార్య ప్రయాసం అసఖ్యించుకునేట్టుగా బాధపడేట్టుగా తయారు చేసుకోవాలి. చేసుకుంటే సంసారం కాదు. ఎప్పుడు భర్తకు అసఖ్యం కలగకూడదు. జాగ్రత్తగా వాడి కోపం వచ్చినప్పుడు వాడు ఏం చెప్తే అది నిజం. వాడు శాంతంగా ఉన్నప్పుడు ఎందుకంటే పొరపాటు, అందుకని చెప్పాను మధ్యాహ్నం. ఈ శక్తి ఆడవాళ్ళ దగ్గర ఉంటుందమ్మా, స్వతహాగా ఉంటుంది. పెళ్ళైన కొత్తల్లో ఆడవాళ్ళందరూ సంవత్సరం దాకా వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్ట్ అయినా ఏదైనా మొగుడు మాట్లాడుతుంటే జాగ్రత్తగా అన్ని వింటారు. ఏదో బాగా అసలు దాని గురించే పుట్టినట్టుగా వింటారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎందుకు వింటారు తెలుసా? వీడు ఎక్కువగా మాట్లాడి వాడి తప్పులన్నీ బయటకు వచ్చేది చెప్పుకుంటారు. ఇక వీడు ఆగడనమాట. ఇక ఆ అస్త్రాలన్నీ తీసుకుంటుంది, అంబుల పొదిలో దాచిపెట్టుకుంటుంది. అక్కడి నుంచి ఉంటుంది. మొన్న ఈ అస్త్రాలు ఏదైతే మాట్లాడినప్పుడు వేసింది నువ్వే చెప్పినప్పుడు వాడు ఎంత గొప్పోడైనా ఆ శక్తికి బదులై సాష్టాంగం చేయాల్సింది. ఎందుకయ్యా పెళ్ళై కొత్తలై ఇస్రా అజ్జయ్ ఇజ్జయ్ తర్వాత ఇస్రా ఈ కూర ఉండేది వద్దాడు, ఈ కూర సరే. మొదట్లో ఒక పిల్లవాడు పుట్టాలి, తెలుస్తుంది
అప్పుడు విశ్వరూపం మొదలు. అలా మెల్లిమెల్లిగా ముందు మొదట్లో ఏముంది, సినిమాకి వెళ్ళాలి. సినిమాకి వెళ్ళాలి. ఇప్పుడు సినిమా వద్దంటే వద్దు, పెళ్ళై పిల్లవాడు పుట్టి కాస్త పెద్దవాడు అయ్యాడు. ఏమండి సినిమాకి వెళ్తున్నారు అని చెప్పి వెళ్తారు. ఇక పిల్లవాడి ఆధీనంలో తల్లి వచ్చింది, ఇప్పుడే సినిమాకి వెళ్ళొచ్చారు అంటున్నారు. ఇది సృష్టి ధర్మం. ఎలా నడవాలి అంటే ఏ క్షణము కొత్తగా వివాహమైనప్పుడు ఎంత పద్ధతిగా జాగ్రత్తగా ఉన్నారో అలా ఉండాలి. అలా ఉండాలి అంటే కొత్తగా పెళ్ళయిన దగ్గర నుంచి భార్యని అదే స్థాయిలో ప్రేమిస్తున్నాడు, అదే స్థాయిలో మాట్లాడుతున్నాడు. రెచ్చిపోయి ఎగిరావా ఆమె కాళ్ళ కింద దాసులు. ఆడవాళ్ళు చప్పుడు చేసే గజ్జలు కాళ్ళు పెట్టుకుంటారు, చప్పుడు చేయని గొలుసులు మెడ వేసుకుంటారు. ఎక్కువ మాట్లాడేవా ఎప్పుడైనా కాళ్ళ దగ్గర పడుకుంటాం, అవసరమైనంత మాట్లాడేవా మెడలో భూషణంగా ఉంటుంది. జాగ్రత్త. ఎక్కువ మాట్లాడితే ఇవన్నీ భాగవతంలో విషయాలు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళ పడుకుంటారు, అసలు మాట్లాడకపోతే రిజెక్ట్ అంటారు. ఎలా మాట్లాడాలి? ప్రకృతితోటి ఆత్మను అడ్డంగా పెట్టుకొని మాట్లాడాలి. అంటే ఒక ఆడవాళ్ళతోటే కాదు, ఈ బుద్ధి అనే ప్రకృతికి కూడా మొదటి నుంచి పరమాత్మ అనే లైన్ డిసిప్లైన్ తోటి ఉండాలి. డిసిప్లైన్ తగ్గి మదంతో వ్యవహరించావా ప్రకృతి నిన్ను దాసుని చేసుకుంటుంది. దాని దగ్గర ఓవర్ యాక్షన్ చేసావా కింద పడేసి తొక్కలు పడేస్తుంది. ఎప్పుడు ఆత్మస్థితి అనేది మర్చిపోకుండా సమస్తౌల్యంలో వెళ్ళి ఆడవాళ్ళ బుద్ధి కూడా మగవాడి బుద్ధికే కాదు, మీ బుద్ధి అయినా మగవాడి బుద్ధి అయినా స్త్రీ బుద్ధి ఎప్పుడు ఆత్మ అంటుకొని తిరగాలి. వదిలిపెడితే ప్రకృతి నాశనం చేస్తుంది. పరాప్రకృతి మీరు ఏ విధమైనటువంటి ఆటలు ఆడతారో అదే ఆట ప్రకృతి మనందరితో. గుర్తుంచుకోండి, మగవాడికి ఇది అర్థం కాదు. చెప్పుకున్నాక మొదటి రోజే ఏం చెప్పాం, చేతిలో ఇచ్చి ఒక గ్లాసు మగవాడి చేతిలో నుంచి కింద పడితే ఎప్పుడు ఇంతే దరిద్రం, మీరు అసలు మీకు ఇంతే, మీకు ఎన్ని చెప్పినా అసలు ఎక్కడ మాట్లాడుతుంది. అదే గ్లాస్ ఆడవాడి చేతిలో వచ్చి పడితే అయ్యో నా రాత నా గీత ఏమిటో వాడు అన్ని జారిపోతున్నాయి అని ఆమె నాకు తిట్టుకుంటే వాడు ఏ కాదు పోతే వాడు పడేసినా వాడే ముందు తినాలి, మనం పడేసినా వాడే సమర్పిస్తాడు. అది ఆలోచన విధానం. ప్రకృతి ఇదే చేస్తుంది. ప్రకృతి మనతో చేసే పని సేమ్ ఇదే, ఏం మార్పు లేదు. ఇది అర్థమైతే ప్రకృతి పరాప్రకృతి అర్థం, స్త్రీ అర్థమైతే పరాప్రకృతి అర్థం అవుతుంది. అందుకనే సముద్రం లోతులైనా కనుక్కోగలరేమో కానీ స్త్రీ హృదయాన్ని కనుక్కోలేదని చెప్తారు. అది కనుక్కోవాలి అంటే ఆత్మజ్ఞానం ఉన్న వాడికి మాత్రమే. ఆత్మజ్ఞానం లేని వాడికి స్త్రీ అర్థం కాదు, వాడి బుద్ధి కూడా వాడికి అర్థం కాదు. ఎప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని మనిషి జీవించాలి, బ్రహ్మతత్వాన్ని ఆచరించాలి. పరమాత్మ అనేదే ప్రకృతి శక్తినిచ్చేది కాబట్టి ఆ ఆత్మస్వరూపం దగ్గరికి ప్రకృతితో కలిసి ప్రయాణించాలి. భార్యతో కలిసి ధర్మాన్ని ఆచరిస్తూ మోక్షం వైపు ప్రయాణించాలి. ఇది జీవితం యొక్క పరమ లక్ష్యము. భర్త కంటే ముందు లేదా అంటే బుద్ధి కంటే కూడా ముందే ఆత్మతత్వం జాగరణ కావాలి. మీరు భర్త కంటే ముందే ముగ్గులు వేసేసి అన్ని వేసి అన్ని సంసిద్ధం చేయాలి, పూజా పీఠ అన్ని కూడా. ఈ మాయ అనేది బయటికి పోవడానికంటే ముందే ఈ జీవుడు మేల్కుంటాడు చూసారా, దానికంటే ముందే అంటే వాడు మాయలోకి వెళ్ళక ముందే ఈ జీవుడికి అవసరమైన ధర్మానికి అవసరమైన సామర్థ్యం మొత్తం ఏర్పాటు చేయాలి. ఈ జీవుడు అడ్డమైన గడ్డి బయట తినకుండా యోగ్యమైనటువంటి ఆహారం, మనస్సు నియంత్రణలో ఉండేటటువంటి ఆహారం వారికి తయారు చేసి పెట్టాలి. మగవాడు కూడా అంటే బయట విషయాలు కాకుండా
యోగ్యమై మడిగా పరమాత్మకి నివేదించేటటువంటి ఆహారాన్ని ఈ జీవుడు తీసుకోవాలి. విషయాలన్నీ బయట మీ సంసారమే, లోపల మీ సంసారం. మంచి వాళ్ళ మాటలు మీరు మంచివైనవి ఎప్పుడు చెవులోంచి తీసుకుంటూ ఉంటారు. సంసారం విషయంలో తల్లి పెద్దలు చెప్పే మంచి మాటలు ఎలా తీసుకుంటారో అలాగే ఉపనిషత్తులు వేదాలు చెప్పే మంచి మాటలు తీసుకొని జీవుడిని ఎప్పుడు గౌరవంగా చూసుకుంటూ ఉంటారు. ఈ బుద్ధి ఈ జీవుడిని అవమానించదు. ఈ జీవుడికి ఈ బుద్ధి బద్ధమై జీవుడి కోరికలు కాకుండా ఆత్మ వస్తువు ఉండేట్టుగా తయారు చేయాలి. భర్త సంధ్యావాచ్యకు చూడాల్సిన బాధ్యత భార్య. భర్త పూజ చేసేట్టుగా వాడు ధర్మం వైపు ఉండేట్టుగా చూడాల్సిన బాధ్యత భర్తే కాదు, పిల్లలు. ఆడవాళ్ళదే పెద్ద బాధ్యత. వాళ్ళకున్న తెలివితేటలు మగవాడికి ఉండవు. కానీ విచిత్రంగా వాళ్ళకంటే నేను చాలా తెలివిగలవాడిని మగవాడు అనుకుంటున్నాను. స్త్రీలది సహజ పాండిత్యం, పురుషుడిది ప్రయత్న పాండిత్యం. చాలా సహజ పాండిత్యం ఉన్నాం. కాబట్టి సంసారాన్ని దిద్దడము, ఒక స్త్రీ జాగ్రత్తగా సంసారాన్ని దిద్దితే అది చూసి ఆ పతివ్రతైనటువంటి స్త్రీ ఎంత జాగ్రత్తగా భర్తతో ఉందో ఈ బుద్ధి అనేటటువంటి దాన్ని కూడా పరమాత్మ యొక్క పతివ్రతగా మార్చి అంత జాగ్రత్తగా ఆత్మస్థితికి బద్ధుడై ఎప్పుడు ఆత్మ అడుగుజాడల్లో నడుస్తున్నారు. పరమాత్మ అడుగుజాడల్లో. ఇదే అర్థం కాకపోతే అదే అర్థం అవుతుంది. సంసారమే అర్థం కావాలి. నేను గెలవాలి అని అనుకుంటున్నారు అందరూ. ఇది గెలిచేది కాదు, తరించేది. నేను తరించాలి అనుకున్నాను. భర్తకి పెట్టిందాక భార్య తినకూడదు, భగవంతుడికి పెట్టిందాక ఏ మనుజుడు తినకూడదు. ఇవన్నీ పాతివ్రత్య లక్షణాలు. ప్రతి మగవాడు స్త్రీయే. ఆ పరాప్రకృతైన వారి బుద్ధిని పరమాత్మ పట్ల అలా ఉంచాలి. ఉంచితే భర్త ఎలా ప్రేమగా లొంగిపోయి అనుగ్రహిస్తాడో అలా పరమాత్మ కూడా ఆ రసాస్వాదన కలిగేట్టుగా పరాప్రకృతికి కలిగిస్తాడు. అభేద స్థితికి వస్తుంది. కాబట్టి ఆయన అలా తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వేరే అందప్పుడు భగవంతుడి పక్కన మహేశ్వరిని చూసి నేలపై సాష్టాంగం చేసి పాదపద్మాలకి నమస్కరించి ఈశ్వరుడికి ఇల్లాలైనది జన్మరాహిత్యం గల శైలజకి నమస్కరిస్తున్నాను. ప్రధానత్వం పురుషుడు ఆ దేవి వల్లనే కలుగురు. సమస్త జగత్తు ఈమెయే లయింపజేస్తుంది. ఇప్పుడు ఈ శరీరానికి శిఖరాగ్ర భాగం ఏదమ్మా? ఇది అవునా? హిమగిరి తనయ అంటే ఎవరో తెలుసా? ఈవిడే. ఇక్కడ పుట్టింది. ఇక్కడ పుట్టి ఎక్కడ పరమాత్మతో కలుస్తుంది? ఇక్కడ రుద్రుడు కలుస్తుంది. కలిసి ఆ తల్లి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. ఇద్దరు కలిసిన తర్వాత ఇక్కడికి కూర్చుంది. ఇది రుద్రస్థానం, ఇది విష్ణుస్థానం, ఇది బ్రహ్మస్థానం. చెప్పుకున్నావా? బ్రహ్మ, ఇది విష్ణు, ఇది రుద్ర, ఇది బ్రహ్మ, ఇది అధిపతి. ఆత్మజ్ఞానం కలిసి పరాప్రకృతి బుద్ధి ఒకటైనటువంటి వాడు, పరాప్రకృతి పరమాత్మ ఒకటైనటువంటి వాడు ఇక్కడ ఉంటాడు. వాడికి కపాల మోక్షం. కొంచెం ధర్మ కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఈ బుద్ధి కంటే తక్కువైనా కళ్ళల్లో ఇచ్చి ప్రాణాలు పెడతారు, చెవుల్లో ఇచ్చి, ముక్కులో ఇచ్చో, నోట్లో ఇచ్చో పెడతారు. పూర్తిగా తమోగుణంతో నిండిపోయిన వాళ్ళు నాభి కింద నుంచి ప్రాణాన్ని ఊర్ధ్వముఖం చేసి వదలాలి అంటే నీ సాధన బుద్ధి కంటే పైకి వెళ్తే కపాల మోక్షం, బుద్ధి కంటే కింద ఉంటే దేవయానం, పితృయానం, ఇక అధోగమనం అయితే ప్రేతయానం. కాబట్టి చచ్చిపోయినటువంటి వాడిని చూసి చెప్పేయచ్చు జీవితం ఏంటి, వెంటనే తెలిసిపోతుంది. మొన్న ఎందుకు ఈ విషయం వస్తుంది అంటే ఇవాళే రుద్రభూమికి సంబంధించినటువంటి విషయాలు అవన్నీ కూడా వచ్చినాయి.
హరయే నమః హరయే నమః హరయే నమః నేను హరయే నమః నేను పొద్దున్నే నేను ఒక కథ విన్నాను అని చెప్పాను. నేను గుర్తుందా? ఈ అయ్యగారే ఆ కథ చెప్పింది. శ్రద్ధగా కూర్చొని విన్నాను. నాగకన్యలు, పురోహితులు, జూదం ఆడడము, జూదం ఆడేట్టుగా మరల్చడము, ఈ కథ చెప్పాను కదా. అయ్యగారు చదువుతుంటే విన్నానమ్మా, చక్కగా విన్నాను. రాత్రి మహాత్మ్యంలోని అంటే మాట ఎలా అయినా మరిచేయగలదు. ఎంత ధర్మాన్ని చెప్పేటటువంటి వాడినైనా మాటలతో లొంగదీసి అధర్మం చేసేట్టు చేయగలం, అధర్మం చేసేవాడిని ధర్మం చేసేట్టు చేయగలం. మాట కాకపోతే కాబట్టి ఇక శివుని ఆసనము బంగారంతో చేసినది, అతి నిర్మలమైన దానిపై శివునితో కూడా ప్రకాశిస్తున్న హిమవత్పుత్రికకి నమస్కరిస్తున్నాను. ఈ దేవి మూలంగానే లోకాలన్నీ సృష్టిలోని నశించుచున్నవి. అట్టి సమస్త దోషరహితైన ఉమాదేవికి నమస్కారం. పరమేశ్వరుడు ఎక్కడుంటాడు? అనాహత చక్రం దగ్గర ఉంటాడు. ఈ జీవుడు కూడా అక్కడికి దగ్గరే ఉంటాడు. ఈ జీవుడు అంధకారాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుంటాడో, ఈ అంధకారాన్ని పోగొట్టుకున్నటువంటి జీవుడు ఆత్మస్థితికి అనుగుణంగానే పరాప్రకృతి హిమవత్ పర్వతం శిఖరాగ్ర భాగమైనటువంటి ఈ పరాప్రకృతి దగ్గరికి పరమేశ్వరుడు చేరుస్తాడు. ఆ విమానం దగ్గరికి చేర్చాక పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి సహస్రారములందు అభేద స్థితిలో వాడిని కూర్చోబెట్టాడు. వీడు చేయాల్సిన పని ఏమిటి? వేదాలని దూషించకుండా. అంధకాసురుడు చేసిన పని ఏమిటి? వేదాలని దూషించడం, వేదవేత్తల్ని అవమానించడం, ఇబ్బంది పెట్టడం. ఇదే కదా నాస్తికుడిలాగా తయారయ్యాడు. వాడు శబ్ద బ్రహ్మం వల్ల శుద్ధమై ఆ జ్ఞానాన్ని పొంది పరమేశ్వరుడు ఎప్పుడైతే చూశాడో వీడు నా అంతటి వాడు అని వాడిని జటలు శివులము అన్ని ఉన్నట్టుగా ఊహించి అక్కడి నుంచి పరాప్రకృతి దగ్గరికి తీసుకున్నాడు. పరాప్రకృతిని చూసి సాష్టాంగం చేశాడు. ఆ తర్వాత పరాప్రకృతి పరమేశ్వరుడితో కూడినటువంటి ఆ సహస్రారంలో వాడు ఏకస్థితిని పొందాడు. ఇది ఈ కథలో మూలతత్వం. బయటికి కనిపించే కథ ఓ చిన్న రూపాలు ఏవో వచ్చిపోయినాయి అన్నట్టుగా నిజ ఆత్మతత్వాన్ని బోధిస్తున్నారు ఇక్కడ. అట్టి సమస్త దోషరహితైన ఉమాదేవికి నమస్కారం చేసి చెప్పండి. క్షమస్వ దేవి శైలజే మయా విమోహితం సురాసురైర్ నమస్మృతం నమామితే పదాంబుజం. ఆమె కనుక లేకపోతే పుట్టడం, క్షీణించడం, వృద్ధి పొందడం అనేది జరగవు. ఆవిడ ఉంటేనే పుట్టడం, పెరగడం, జాయతే వర్ధతే అస్తి. ఆవిడ లేకపోతే జాయతే లేదు, వర్ధతే లేదు, అస్తి లేదు. బీజం బీజంగా ఉంటుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తత్వం నచే దేవే దేవం న ఖలు కుశల స్పందితుమం అతస్త్వామ. స్పందించడానికి కూడా పరమేశ్వరుడికి లేదు. అంతటా నిండిపోయి నిర్గుణ నిరాకార స్థితిలో ఉంటున్నాడు. ఆ పరాప్రకృతి సంకల్ప మాత్రంతో బయటికి రావడం వల్లే జాయతే వర్ధతే అస్తి అని ఈ సంసారానికి పుట్టడం, పెరగడం, లయమవడం ఈ మూడు స్థితులు వస్తున్నాయిగా. అలాంటి గుణాతీతురాలైనటువంటి పర్వతరాజపత్రి పోనీ అలా చేస్తూ దాన్ని ఆమెమన్నా అంటుకుంటుందా? లేదు. తామరాకు మీద నీటి కూర్చున్నాను. ఆమె సంప్రదిష్టంలో గుణాలను అంటుకోవట్లేదమ్మా. కాబట్టి ఓ పార్వతి, నేను భ్రాంతిని పొంది చేసిన అపరాధాన్ని క్షమించును. దేవదానమును నమస్కరించే నీ పాదపద్మానికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు అంధకాసురుడు. ఈ విధంగా భగవతి పార్వతి అమ్మవారి భక్తితో వినీతుడైన
రాక్షసపతి అందరుడు స్తోత్రం చేయగానే అమ్మవారు తల్లి పుత్రునిగా స్వీకరించారు. తర్వాత శంకరుడి వల్ల పుట్టినటువంటి భైరవుడు మాతలతో కూడా శివుడి ఆజ్ఞని తీసుకొని పాతాళానికి వెళ్ళిపోయాడు. విష్ణువు యొక్క సంహార శక్తి గల తమోగుణ రూపం ఉన్న చోట ప్రభు అయిన హరి నరసింహ రూపం గలవాడే అవ్యక్త రూపుడుగా ఉన్న చోట చేరాడు. అవ్యక్త రూపుడిగా వ్యక్త అన్నప్పుడు ప్రహ్లాదుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. హిరణ్యకశిపుడు లేదా ఈ స్తంభంలో ఉన్నాడా, వీడికి కనిపించకపోవడం దాన్ని ఏమంటారు? అవ్యక్తము అంటారు. నారసింహుడు ఉన్నాడు, కనిపిస్తున్నాడా? ప్రహ్లాదుడికి కూడా కనిపించలేదు. ప్రహ్లాదుడు కనిపించాడు అనుకుంటారు మీరు. ఏ రూపంలో వస్తాడో ప్రహ్లాదుడికి కూడా తెలియదు. ఇందుగలనందు లేడని సందేహం వలన చక్రి సర్వోపరతుండ అన్నాడు. చక్రంతో వచ్చాడు ఆయన, ఆయుధం లేకుండా వచ్చాడు కదా. అని పరమాత్మ సర్వవ్యాపక నిరాకార శక్తి అని ఆయనకు తెలుసు. మా తండ్రి ఆకారంగా కోరుకుంటున్నాడు, ఈయనకు తెలిసింది చక్రి, కాబట్టి చక్రి అనే ప్రయోగం చేశాడు. చక్రంతో రాలా నారసింహుడు. అవ్యక్తం ఎలా వస్తాడో తెలియదు. అవ్యక్తము నుంచి వ్యక్తం వచ్చింది, అంతేనా? ఇప్పుడు నరసింహస్వామి ఎలా ఉన్నాడటయ్యా? వీడు పాతాళానికి వెళ్ళి నరసింహస్వామి అవ్యక్త రూపంలో ఉన్నాడు. అవ్యక్త నరసింహుడు గుర్తుంచుకోండి, అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ. విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి వ్యక్తమైంది నారసింహనామమే కదా. అవ్యక్తము నారసింహ రూపంలో వ్యక్తమైంది. మనం చెప్పుకున్నాగా సార్, విష్ణు సహస్రనామం విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కర్భూత ప్రభావో భూతాత్మ భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్ర క్షేత్రజ్ఞ యోగో ప్రధాన. నారసింహ అనే శబ్దం ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. అంతకు ఉన్నన్ని లక్షణాలు చెప్పారు. లక్షణాల దగ్గర నుంచి అమ్మవారిని ప్రధానమైన శక్తి అంటారు. అవునా? ప్రధానము అంటారు అమ్మవారిని. మూల ప్రకృతిని ప్రధానం అంటారు. మ్యాటర్ని ప్రధానం. సత్వ రజస్తమో గుణాలకు మూలమైంది. ఇప్పుడు చూడండి, నిరాకారమైన పరమాత్మ యోగో యోగ విధానం ప్రధాన మహాశక్తి. అక్కడ మహామాయ గురించి చెప్తున్నాడు. పురుషేశ్వర, ఆ ప్రధానంతో కలిసినటువంటి పురుషుడై అవ్యక్తంగా ఉన్నవాడు నారసింహుడై. అర్థమైందో కాలేదో నా దగ్గర చేసుకుంటే అదృష్టం. ప్రధానంగా వాడుకోవాలంటే మహామాయతో కూడుకొని శక్తి స్వరూపుడు. అమ్మో ఏమిరా నరసింహ శక్తి అంటే ఏమిటి? అమ్మవారు ఉంది లోపల, అందుకే ప్రధాన అనే శబ్దం. సత్వ రజస్తమో గుణాలకి మూలము అయినటువంటి శక్తి ప్రధాన శక్తి. పరమాత్మ నుండి ప్రధాన శక్తి భిన్నము. రెండు అవ్యక్తమే. వ్యక్తమైన నారసింహ శక్తి. కాబట్టి అవ్యక్త నారసింహ రూపం గలవాడై అవ్యక్త రూపుడుగా ఉన్న చోటు చేరి అనంతుని రూపం ధరించిన శంకరుడు శేషుడిచే బాగా పూజింపబడి ప్రళయకాలంలోని అగ్ని వంటి రుద్ర రూపుడైన స్వస్వరూపాన్ని ఆత్మలో సంయోజనం చేస్తున్నారు. ఆత్మ సంయోజనం చేస్తున్న పరమేశ్వరుని గురించి మాతృగుణ దేవతలందరూ ఆఖరి ఉన్నవారై త్రినేత్రుని మహాదేవుని నమస్కరించుతున్నాను. మాతృదేవతలు అడిగారు, ఓ మహాదేవ, మేము గొప్ప ఆకలితో ఉన్నాం, నువ్వు మాకు ఆజ్ఞ ఇవ్వు, మేము 3 లోకాలని భక్షిస్తాం, లేకుంటే మాకు తృప్తి కలగదు. సంహార శక్తి రుద్రుడిది. ఎవరిని వాడుకొని చేస్తున్నాడయ్యా? ఇంద్రుడి యొక్క శక్తిని, వరాహ రూపంలో ఉండే స్వామి శక్తిని, వైష్ణవమూర్తి యొక్క శక్తిని, బ్రహ్మ యొక్క బ్రాహ్మీ శక్తిని,
శివాని అనేటువంటి శక్తిని ఈ సప్తమాతృకలన్నింటినీ తీసుకొని వచ్చి సంహార ప్రక్రియ జరుగుతోంది. ఏ తల్లైతే జన్మనిచ్చిందో మళ్ళీ అందులోకే లయం చేసుకుంటాం. సంహార శక్తి మాకంతా ఆకలిగా ఉందయ్యా, లోకాలని భక్షిస్తాం, లేకుంటే మాకు తృప్తి కలగదు. విష్ణువు వల్ల కలిగిన మాతృదేవతలు ఇలా పలికి చరాచర రూపమైన లోకత్రయాన్ని సంపూర్ణంగా భక్షించారు. లోక వ్యవహారాల నుంచి పోవాలంటే సప్తమాతృకల అనుగ్రహం ఉంటే లౌకికమైనటువంటి విషయవాసనలన్నీ వారిచే భక్షిపోతాయి. నిజమైనటువంటి శృతి మాతలు తల్లులు ఎందుకు నా కొడుకు బాగుండాలి, ఆత్మస్వరూపుడై ఆ పరమాత్మ స్థితిలో ఉండాల్సిన వాడు అజ్ఞానంతో జీవభ్రాంతితో బతుకుతున్నాడు అని వారి నుండి వచ్చినటువంటి సంసారాన్ని మొత్తాన్ని సప్తమాతృకలు భక్షిస్తారు. బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి సప్తమాతృకలు అలా భక్షించేస్తారు. ఏది ఈ శక్తులను, ఈ దేవతా శక్తులన్నీ వాడుకొని సంసారాన్ని మన వచ్చి తీసేస్తారు. ఒక తల్లి సంసారంలోకి తెస్తుంది, తెస్తే తప్ప సంసారంలో నుంచి బయటకెళ్ళదు. ఆ తల్లి అనుగ్రహించి ఈ శరీరం వస్తేనే ఈ తల్లును అనుగ్రహించి మళ్ళీ సంసారం లేకుండా తయారు చేస్తుంది. కాబట్టి అలా ఆ సప్తమాతృకలు నవమాతృకలుగా కూడా